మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతున్నట్టుంది. పెంటగాన్ ఆల్రెడీ జపాన్ అడిగింది, మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాం, మీరు కూడా సహకరిస్తారా లేదా అని చెప్పి. ఏ యుద్ధం అంటే అమెరికాకి సంబంధించి ఇప్పటికే యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యానికి పెద్ద ఎత్తున వస్తున్నాయి అన్నటువంటి మాట వింటున్నాం. మనం గతంలో కొన్ని వీడియోలు కూడా చేసుకుని ఉన్నాం సంబంధిత అంశాలకు సంబంధించి. ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంటే ఇప్పటిదాకా ఇరాన్కి అనుకుంటే ఇరాన్ కాదు, చైనాని టార్గెట్ చేయడానికి ఏదైతే తైవాన్ ఇప్పుడు జిన్పింగ్ ప్రస్తుతం కనిపించట్లేదు కదా, జిన్పింగ్ వల్ల కావట్లేదు తైవాన్ విషయంలో జిన్పింగ్ని పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ స్వయం పర్యవేక్షణలో తైవాన్ స్వాధీనం దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటి మాట వినబడుతోంది. అందుకని తైవాన్ రక్షణ కోసం చైనాని ఎట్టి పరిస్థితులు ఆక్రమించుకోనికుండా చూసేందుకోసం అమెరికన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగబోతున్నాయి అన్నటువంటిది, అందుకోసం యుద్ధ విమానాలు వచ్చినాయి అన్నటువంటి మాట వినబడుతోంది. ఇప్పుడు తాజాగా అమెరికా జపాన్ని ఆస్ట్రేలియాని యుద్ధానికి ప్రిపేర్ అవ్వమని చెప్తుందంట. తైవాన్ విషయంలో చైనాతో యుద్ధానికి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తోంది అన్నటువంటి తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ విషయంలో భారత్ను కూడా సహకారం అడుగుతుంది. కానీ మనం ఇవ్వం. ఎందుకంటే చైనాతో మన స్నేహం వదులుకోదలుచుకోలేదు, మన ఎయిర్ బేస్లు ఇవ్వం. మరి జపాన్ ఆస్ట్రేలియా ఇస్తాయా చూడాలి. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఈ 4 దేశాలని కలిపి క్వాడ్ అనేది పెట్టిందే. అందుకు క్వాడ్ అనే దాంట్లో అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఉన్నాయి. దాన్ని బైడెన్ వచ్చాక మార్చేసి దాన్ని పక్కన పెట్టేసి దాన్ని లైట్ తీసుకుని ఆ తర్వాత అకూస్ అని పెట్టుకొచ్చాడు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా. దాంతో అది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ మధ్యన ట్రంప్ వచ్చాక మాట్లాడుతున్న ఈవెన్ బైడెన్ కూడా దిగిపోయే ముందు అయితే క్వాడ్ మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ మొన్న ఈ మధ్యన క్వాడ్ మాటలు ఎత్తుతున్నాడు. ఎస్పెషల్లీ క్వాడ్ దేశాల నాటో టైప్లో ఈ 4 మీద చైనా కనుక యుద్ధానికి వస్తే చైనా మీదకి యుద్ధానికి వెళ్ళాలి, లేదా ఎవరు వచ్చినా యుద్ధానికి వెళ్ళాలన్నట్టు. ఇందులో భారతదేశం అయితే ఆ ఒప్పందానికి అంగీకరించట్లేదు. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి.